ముందు మురిసినా మా పండుగేరు కదా అన్నట్టు జరిగింది చెప్తాం జరగబోయేది చెప్తాం అన్నట్టు అందుతున్నాయి ఆడాడ వార్తలు. ఇక పిల్ల బుట్టకు ముంకే కుల్ల గుట్టినట్టే ఉన్నది కదా అగ్గిల కథ. అయితే ముచ్చటేందంటే చూడుర్రి. తుఫాన్ వచ్చే ముందట గాలి వచ్చినట్టు, జ్వరం వచ్చే ముందట పెయి గాలినట్టు చిన్న చిన్న ఇంట్లు ఇస్తున్నారు సర్కారోళ్ళు. ముచ్చటేందంటే కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనే కుట్ర పన్నుతున్నారని కొన్ని పేపర్లు కొన్ని టీవీ ఛానళ్లు లీకులు ఇస్తున్నారు. మరి పొంగులేటన్న మాట మాటకనే బాంబు సుత గదే కావచ్చు అనబట్టింది ఇంకొంతమంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంధి 6 గ్యారంటీలు అమలు చేయాలని, అట్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడబడితే ఆన్నే ఇచ్చిన హామీలన్నీ లెక్క పెట్టి ఓ పుస్తకంలో ప్రింట్ వేసి పెట్టుకున్నాడు కేటీఆర్ సారు. ఇక అవి అమలు చేసే వరకు మిమ్మల్ని నిద్రపోనియను, నేను నిద్రపోనని గట్టి కంకణమే కట్టుకున్నాడు కేటీఆర్ సారు. నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేము మాత్రం ఇడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు ఇడిచిపెట్టాం, నీ 420 హామీలు ఇడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్ కేటీఆర్. టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీలు అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ 2వ విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో, ఉత్సాబొచ్చ నాకేం ఫరక పడేదేం లేదు, ఉత్సాబొచ్చ నాకేం ఫరక పడేదేం లేదు. ఇక గా ముచ్చట మనసులో పెట్టుకునే కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని అనుకొచ్చిండు మన హరీష్ అన్న. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఐటీని అభివృద్ధి చేసినందుక, తెలంగాణను డెవలప్మెంట్ చేసినందుక అని గరం అవుతాడు మన హరీష్ అన్న. డైవర్షన్ టాక్టిక్స్ ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా లీకులు రాపిస్తుండు. ఏం చేసిండు కేటీఆర్ గారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు, రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు కాదని హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ 1 గా చేసిండు. నువ్వు డైవర్షన్ కోసం కేసులు పెడతా, అరెస్టులు చేస్తా అని లీకులు ఇస్తున్నావు. నీ లీకులకు, నీ తాటాకు చప్పులకి ఇక్కడ ఎవడు భయపడడానికి సిద్ధంగా లేడు. ఇక కేటీఆర్ అన్న మాత్రం నీ కేసులకు భయపడడానికి నేను నీ సిపాయిని కాదు, తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో పెద్ద పెద్దోళ్లతోనే కొట్లాడినామని ఇట్లా ప్రతి సవాలు ఇచ్చిరేండు కేటీఆర్ సారు. ఎండగొట్టక ముందే వడ్లారబెట్టినట్టు గీ లీకులేందో గీ అరెస్టులేందో గాని పాలన మాత్రం ఏడేసిన గొంగడు ఆన్నే ఉందంటారు కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లలో కట్టుకొచ్చిన జనాలు.